ఆ మాట నమ్మండి. ఒక్కసారి మీరు పెట్టుబడి పెట్టి చూడండి. లాభాలే లాభాలు, లాభాల మీద లాభాలు. బట్ ఆ లాభాలు ఎవరికి అనేది మాత్రం చెప్పలేదు ఆ మాస్టర్కు. అందుకే అలా జరిగింది. ఇంతకీ ఆ పంతులు గారిని ఈ నీచ్ కమినేగాళ్ళు ఎలా మోసం చేశారు? మోసం చేయడమే కాదు, ప్రాణాలు తీసుకునేలా చేశారు. పాపం ఆనందంగా ఉన్న ఆ సార్ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇద్దరిని నమ్మి వారితో కలిసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా లాభం తిరిగివ్వడం లేదంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటు చేసుకుంది. అనంతపురం బళ్ళారి రోడ్లో ప్రశాంతి కుటీర్లో భాస్కర్ బాబు ఆయన భార్య సునీత నివాసముంటున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా ప్రస్తుతం భాస్కర్ బాబు మల్లికేతులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. నగరంలో ఉంటున్న కంబదూరుకు చెందిన మిత్రుడు గాజుల శ్రీనివాసులు, అతని స్నేహితుడు బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్ కుమార్ రెడ్డి అనంతపురంలో షేర్ మార్కెటింగ్ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ హెచ్ఎంను నమ్మించారు. వారి మాటలు నమ్మిన హెచ్ఎం లోన్ యాప్లు, బ్యాంకులు, బయట వ్యక్తుల నుంచి రుణం తీసుకుని సుమారు 60 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దీనికి వారు ప్రామిసరీ నోట్లు, చెక్కు పుస్తకం కూడా ఇచ్చారు. కొన్నాళ్ల పాటు లాభం పేరుతో నెల నెలా డబ్బులు ఇస్తూ వచ్చారు. ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అతని పెట్టుబడికి సంబంధించిన ఎలాంటి లాభం, అసలు ఇవ్వకుండా మొండికేశారు. ఈ నేపథ్యంలో అప్పుల భారం పెరిగి బ్యాంకులు, యాప్ల్లో తీసుకున్న రుణాలకు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారింది. దీంతో పాటు బయట వ్యక్తులు కూడా అప్పు చెల్లించాలంటూ అడగడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పుల బాధ భరించలేక కూడేరు మండలం కమ్మూరు సమీపంలో సూసైడ్ నోట్ రాసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో హెచ్ఎం భాస్కర్ బాబును స్థానికులు గుర్తించి చికిత్స కోసం అత్యవసర వాహనంలో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నరేష్ కుమార్ రెడ్డి గాజుల శ్రీనివాసుల నుంచి 60 లక్షలు ఇప్పించి తనకు న్యాయం చేయాలంటూ సూసైడ్ నోట్ ద్వారా మృతుడు పోలీసులను కోరారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. హెచ్ఎంకు 2 కుమారులు ఉన్నారు.